వృద్ధాప్యంలో సీనియర్ సిటిజన్స్ కు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వృద్ధుల ఆలనా పాలన చూసేందుకు జిల్లాలో డే కేర్ సెంటర్లకు ప్లాన్ చేస్తుంది. మానసిక వేదన, భావోద్వేగానికి లోనయ్యే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య సలహాలు, ఒంటరితనం, డిప్రెషన్ను తగ్గించే కార్యకలాపాల నిర్వహణకు కసరత్తు చేస్తోంది సర్కార్. వృద్ధాప్యంలో ఒంటరితనంతో పాటు హెల్త్ ఇష్యూస్తో ఇబ్బందులు పడుతున్న సీనియర్ సిటిజన్లకు ఊరట కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటరి అయిపోయామని మనోవేదన చెందకుండా వారికి చేయూతనిచ్చే దిశగా కసరత్తు చేస్తోంది. సామాజిక సంరక్షణతో పాటు మానసిక ఉల్లాసానికి బాటలు వేసేలా డే కేర్ సెంటర్లను నిర్మించాలని సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది ఆలనా పాలన లేక మనోవేదన చెందుతున్నారు. తమను ఆదరించేవారు లేక, బయటకు చెప్పుకోలేక బాధతో కుమిలిపోతున్నారు. తమ యోగక్షేమాలు అడిగేవారు లేకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. దీంతో 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కాలక్షేపంతో పాటు వారి మంచి చెడులు చూడడం, మానసికోల్లాసానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వృద్ధులను ఒంటరితనం నుంచి దూరం చేయడంతో పాటు ఆహ్లాదకర వాతావరణంలో సందడి చేసేలా డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో ఏమైనా ప్రభుత్వ భవనాలు నిరుపయోగంగా ఉన్నాయా, వాటికి రిపేర్లు చేస్తే వృద్ధులకు సౌకర్యాలు కల్పించవచ్చా అని ఆరా తీస్తోంది. జిల్లా కేంద్రాల్లో ఖాళీ భవనాల వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్స్ లేని చోట కొత్తవి నిర్మించాలా, అద్దె భవనాలు తీసుకుని డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలా అనే దానిపై సర్కార్ ఆలోచిస్తోంది. ప్రస్తుత పరిస్థితులతో సమాజంలో అందరివి ఉరుకులు పరుగుల జీవితాలుగా మారాయి. ప్రతి ఒక్కరూ ఏదో పనిలో బిజీగా ఉంటున్నారు. ఇంట్లో కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు ఉంటే ఇద్దరు ఉద్యోగాలకు వెళ్లిపోతున్నారు. మనవళ్ళు, మనవరాళ్ళు స్కూల్, కాలేజీకి వెళ్తారు. దీంతో ఇంట్లో వృద్ధులు ఒంటరి జీవితంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం వారికి బాసటగా నిలిచేందుకు డే కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. డే కేర్ సెంటర్లలో రోజంతా హాయిగా కాలక్షేపం చేసేలా, ఇతర సీనియర్ సిటిజన్లతో సరదాగా మాట్లాడుకునే వాతావరణం కల్పించనుంది ప్రభుత్వం. క్యారమ్స్, చెస్, ఇతర ఇండోర్ గేమ్స్ కు ఏర్పాట్లు చేయనుంది. స్టోరీ బుక్స్, న్యూస్ పేపర్లు అందుబాటులో ఉంచనుంది. మార్నింగ్, ఈవినింగ్ టైంలో యోగా, మెడిటేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. సేద తీరేందుకు గార్డెనింగ్, పూల మొక్కలు పెంచనుంది ప్రభుత్వం. వీల్ చైర్స్, యాక్సెస్ ర్యాంప్లు, సులభంగా నడవడానికి తగిన సౌకర్యాలు కల్పించనుంది సర్కార్. అత్యవసర పరిస్థితుల కోసం అలర్ట్ సిస్టమ్స్, మానసిక వేదన, భావోద్వేగానికి లోనయ్యే వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు ఆరోగ్య సలహాలు, ఒంటరితనం, డిప్రెషన్ను తగ్గించే కార్యకలాపాలను డే కేర్ సెంటర్లతో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తుంది సర్కార్. వృద్ధులు ఒంటరితనంతో పాటు బీపీ, షుగర్, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. హాస్పిటల్కు వెళ్లలేక కొందరు, వైద్యం చేయించుకునే స్తోమత లేక మరికొందరు అవస్థలు పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం డే కేర్ సెంటర్లలో రోజువారీ హెల్త్ చెకప్ చేయనున్నారు. టైం టు టైం మందులు ఇవ్వడంతో పాటు ఫిజియోథెరపీ, ఇతర రీహాబిలిటేషన్ సేవలు అందించనున్నారు. విశ్రాంతి కోసం సౌకర్యవంతమైన సీటింగ్, నిద్రపోయేందుకు బెడ్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్.